హలో హాయ్, నేను మిశ్రాని. ఈరోజు నేను మీకు సాంబార్ పొడి కొబ్బరితో వంకాయ గుజ్జు చూపిస్తున్నాను అనమాట. ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి మనం గుజ్జు కోసము వంకాయలు. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. నేను కుండలో చేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుందాం వంకాయలు చేదవ్వకుండా. నెక్స్ట్ వచ్చేసి అందులో వంకాయలని వేసుకుందాం. ఇది కొంచెం అందులో ఉప్పు, అల్లం వెల్లుల్లి అండ్ మళ్ళీ కొంచెం పసుపు. ఇప్పుడు ఇది బాగా మగ్గనిచ్చుకోవాలి. ఈ గుజ్జు అంటే ఇంకా ఆయిల్లోనే మగ్గాలన్నమాట బాగా. కరివేపాకు, నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనము మిర్చి పౌడర్ యాడ్ చేసుకుందాం. కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం సాంబార్ పొడి వేసుకోవాలి కాబట్టి కొంచెం మిర్చి పౌడర్. ఇది కలుపుకొని ఉడికించిన తర్వాత ధనియాల పౌడర్, ఇప్పుడు సాంబార్ పౌడర్ వేసుకోవాలి కొంచెం. దీనిపైన మనం ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని తురిమిన కొబ్బరి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది ఇంకా కొంచెం కలుపుకొని మగ్గనివ్వాలి బాగా దగ్గరికి. ఓకే, నాకైతే దగ్గరికి మగ్గిపోయిన తర్వాత మళ్ళీ నేను తురిమిన కొబ్బరి పైన వేసుకున్నాను అనమాట. ఇక్కడ మనకి ఇప్పుడు గుజ్జు రెడీ అయిపోయింది, వంకాయ గుజ్జు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నము నెయ్యి వేసుకొని తిని చూడండి ఒకసారి. చాలా టేస్టీ ఉంటుంది అన్నమాట ఈ వంకాయ గుజ్జు. మీరు ట్రై చేసి నాకు తప్పకుండా కామెంట్ చేయండి.